శివుడిని ఘోర అఘోర అనే రూపాలలో కీర్తిస్తూ ఉంటారు కదా. ఈ రెండు రూపాలలోనూ శివుడు ఎందుకు వ్యక్తమవుతున్నాడు? ఘోరో ఘోరభ్యో నమః అని చెప్పి అటు ఘోర రూపం కలిగినటువంటి వాడు, అఘోర రూపం కలిగినటువంటి వాడు పరమశివుడు. ఘోర రూపం అని అంటే చాలా భయంకరమైనటువంటి రూపం. ఒక్కసారి కనుక ఆ శివుడి యొక్క భయంకరమైన రూపం చూస్తే చిన్నపిల్లలు దడుచుకుంటారు, అంత భయంకరంగా ఉంటాడు. మళ్ళీ అదే స్వామి చాలా శివంకరంగా, శివం అనే పదానికి అర్థం మనందరికీ తెలుసు, శుభము అని, మంగళకరం, మంగళకరమైన రూపంలో ఉంటాడు. అఘోర రూపంలో ఉంటాడు, ఘోరమైన రూపంలోనూ ఉంటాడు. ఎందుకు ఇలా ఉన్నాడు స్వామి? రెండు రూపాలు ఏమిటి? మామూలుగా చక్కగా ఇప్పుడు మన తల్లి, మనం ఎంతో అభిమానించేటువంటి మన తల్లి కోపంలో ఉన్నప్పుడు ఆవిడ రూపాన్ని మనం భరించలేం. ప్రేమగా చూస్తుంది అనుకోండి, దగ్గరికి వెళ్ళబుద్ధిస్తుంది. మరి శివుడు కూడా అలాగే ఉండొచ్చు కదా. అఘోర రూపం ఎందుకు ఉంది ఆయనకి? ఎప్పుడు ఆ నమ్మకంలో ఆ మహానుభావుడు యొక్క మంత్రాల్లో చెబుతూ ఉంటుంటారు, స్వామి మా మీద బాణాలు వేయకు, స్వామి నీకు ఇలాంటి రూపం ఉంది మా మీద బాణాలు ప్రయోగించకు. ఆ మంత్రాలకు ఉన్నటువంటి అర్థాలే అవి. ఎందుకని ఆ స్వామి అంత భయంకర రూపంలో ఉంటాడంటే, కొన్ని ఆపరేషన్ చేస్తే కానీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలు తొలగిపోవు, కొన్ని మందుల ద్వారా లొంగుతాయి, కొన్ని ఆ భాగాన్ని అంతవరకు శుభ్రంగా ఖండిస్తే కానీ మిగతా శరీరం అంతా కూడా సక్రమంగా ఉండదు. అందుకని వైద్యులు ఏం చేస్తారు, బిషక్కులు ఏం చేస్తారు, నాయన ముందుగానే చెప్తారు, బాబు ఈ భాగం వరకు తీసివేయాలి, తీసివేస్తే మిగతా శరీరం బాగుంటుంది. అప్పుడు మరి ఆ వైద్యుడు ఘోర రూపంలో ఉన్నాడా, అఘోర రూపంలో ఉన్నాడా? మామూలుగా చూసేటువంటి వాడికి అఘోరం, అబ్బా ఇంద్ర ఇంత పరమ భయంకరంగా చెప్తున్నాడు, మృదువుగా ఏ చిన్న మాత్ర వేసుకుంటే సరిపోతుంది కదా, ఇలా చెప్పాడు అనుకోండి, మనకు చాలా మృదువుగా మెత్తని వాడిగా చక్కగా కనిపిస్తాడు. పెద్ద ఆపరేషన్ చేయాలండి, ఏమవుతుందో తెలియదు ఫలితం, ఇలా చెప్తూ ఉన్నాడు అనుకోండి, చుట్టూ ఉన్న ప్రదేశం చాలా భయంకరంగా కనపడుతుంది, ఆయన చాలా భయంకరంగా కనపడతాడు. పరమశివుడు అఘోర రూపంలో అందుకున్నాడు. ఎందుకంటే దుష్టత్వాన్ని ఖండించాలి. ఖండించేటప్పుడు కొన్ని అలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు భయంకరంగా ఉండాలి. మేఘం ఉరుములు మెరుపులతోటి వస్తేనే చల్లటి వాన కురిసి భూమిలో పంటలు పండుతాయి. ఉరుములు మెరుపులు ఎందుకండి? మామూలుగా చక్కగా ఏ చప్పుడు లేకుండా చక్కగా వాన కురవచ్చు కదా. అట్లా ఎట్లా? ప్రకృతి ధర్మం, అక్కడ ఘోర రూపం కావాలి, తర్వాత చల్లదనం వస్తుంది. కాబట్టి శివుడి రూపాన్ని మనం ఆ రకంగా సందర్శనం చేసుకొని ఆ ఘోర అఘోర రూపాల మధ్య ఉన్న తేడా తెలుసుకొని ఆ మహానుభావుడి యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆ శివుడిని సదా మనం స్మరింతుముగాక.